హరి ఓం. నిన్నటి రోజున పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో ఆ వివాహ మంటపానికి చేరుకోవడం, పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెని చెయ్యడం, అక్కడ ఉండేటటువంటి ఆడపెళ్లి వారి యొక్క బంధువులలో పెద్దలందరూ కలిసి ఎదురు వెళ్లి మధుపర్కం ఇచ్చి వారిని విడిది గృహ ప్రవేశం చేయించడం వరకు నిన్నటి రోజున చెప్పి ఉన్నాను. శంకరుణ్ణి చూడాలని చాలామందికి తహతహ. భక్తులైనటువంటి వారు అనేక కారణముల చేత మోక్షాన్ని అర్థించిన వారు, సుఖాల్ని అపేక్షించిన వారు, మంగళాల్ని కాక్షించిన వారు, మహానుభావుడు ఇన్నాళ్ళకి హిమవత్ పర్వతం మీదకి పెండ్లి కుమారుడిగా వచ్చాడు, మనం వెళ్ళి ఆ శంకరుడి దర్శనం చేసుకోవాలని వచ్చిన వారు కుతూహలంతో ఎందరో భూమి ఈనిందా అన్నట్టుగా అక్కడికి చేరిపోయారు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఆడవారి యందు ప్రత్యేకమైన మక్కువ. ఇందుచేత అది ఆడపెళ్లివారి ఇల్లు అక్కడ ఉండడమే ప్రధాన కారణం. జగదంబ అయిన పార్వతీదేవి అంత సౌందర్య రాశి కదా, అంత సౌందర్య రాశి ఏరి కోరి తపించి వివాహం చేసుకుందంటే మహానుభావుడు ఆ శంకరుడు ఎంత అందంగా ఉంటాడో చూడాలని అక్కడ ఉండేటటువంటి స్త్రీలు శంకరుడు విడిది నుంచి బయలుదేరి ఆ ఆడపెళ్లి వారు ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మంటపంలోకి బయలుదేరుతున్నాడు. ఆయన్ని చూడాలని రహదారులకు ఇరువైపులా కొన్ని లక్షల మంది నిలబడిపోయారు. అప్పుడు ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారట, ప్రత్యేకించి పార్వతీదేవి చిలికెత్తెలు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు, కాలుని గెల్చి లీలమై కాముపరాజితు చేసి కొండ రాచూలికి చిక్కి జూటమున చుక్కల రేని ధరించి జానయై వేలుపుటేమి మిండడొగి వేడుక వచ్చుచునున్నవాడు ఈ నీలాలకరార రెండు మన మారగ జూతము కొర్కె తీరగన్. మహానుభావుడు కాలుని గెల్చి అందరూ యమధర్మరాజుకు వశులవుతారు. ఈయనో చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్య మహా అని మార్కండేయుడు స్తోత్రం చేస్తే ఆ యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి మహానుభావుడు. కాలుని గెల్చి లీలమయి కాము పరాజితు చేసి. ఎవడైనా పెళ్లి చేసుకునేటటువంటి వాడు ఒక ప్రధానమైనటువంటి విషయం వల్ల పెళ్లి చేసుకుంటాడు. కామము శరీరాంతర్గతమై మనస్సు యొక్క ధర్మములలో అది ఒకటి. దాన్ని ధర్మబద్ధం చేయకపోతే విచ్చలవిడితనం పెరిగిపోయి సంతానము ధర్మబద్ధము కాదు, వావి వరసలు లేని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఋషులు వివాహము అనబడేటటువంటి వ్యవస్థ ద్వారా కామగుణాన్ని ధర్మబద్ధం చేశారు. శంకరుడు కాముణ్ణి కాల్చినవాడు, మరి ఈయనెందుకు వివాహం చేసుకుంటున్నట్టు? ఇది వాళ్ళ దెప్పి పొడుపు. కాలునా తన్నేశాడు, కామున్నా కాల్చేశాడు. ఎంత విచిత్రం! ఇప్పుడు ఎవరు కావలసి వచ్చారు? శుశ్రూష చేసినంతసేపు ఒట్టన్నాడు, ఇప్పుడు తానే కబురు చేసి పెళ్లి చేసుకుంటున్నాడు మన అమ్మాయిని. కొండ రాచూలికి చిక్కి జూటమున చుక్కల రేని ధరించి జానడై. జాన అన్నమాట ఆడదానికి వాడతారు, ఇవాళ వాళ్ళు శివుడికి వాడుతున్నారు. ఆ మోయ అంత జానడు అంటున్నారు వాళ్ళు. చంద్రుణ్ణేమో తల మీద పెట్టుకుని మన కొండరాచూలిని పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కదా. నీలాలకలార రెండు, ఓ అందమైన ముఖాలున్న స్త్రీలలారా రండి అంటే వాళ్ళ ఉద్దేశం ఎవరో కొంతమంది అందమైన ముఖాలు లేని వాళ్ళని కాదు, వాళ్ళందరూ అందంగా ఉన్నారు అని పిలుస్తున్నారు అక్కడ భావన అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ రమ్మనమని పిలుస్తూ వీళ్ళందరూ బయలుదేరి శంకరుణ్ణి చూడ్డానికి వెళ్ళారు. వెళ్ళంటారు, పురహరు చూడరండు శివపూర్ణ మనోరథు చూడరండు నిర్జరునుతు చూడరండు నిరజానిని చూడగరండు ఇందుశేఖరుమది చూడరండు విషకందరు చూడగరండు దేవశేఖరు శివు చూడరండనుచు కాంతలనంత మనోరథంబులన్. ఆయనకి కొన్ని విశేషణాలు వేసి చెప్తున్నారు. మనం చూడండి, ఎప్పుడైనా ఊరికి చాలా గొప్ప వ్యక్తి ఒక ఆయన వచ్చాడు అనుకోండి, వెళ్ళినప్పుడు ఆయన ఇంకా వచ్చేస్తారనగా ఆ రహదారి మించి వస్తారనుకోండి, మనం ఏదో ఒక పేరు పెట్టి ఫలానా ఆయన వస్తున్నాడు అనం. ఏమంటాం? మహానుభావుడు అండి, ఆయనే చాలా గొప్పవాడు, ఆయనేనండి అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి, ఆయనేనండి క్షిపణులు తయారు చేసినవాడు, ఆయనేనండి
ఒకానొక నాడు ఆయనకి పౌర సన్మానం జరుగుతుంటే మద్రాసు పట్టణంలో తనకి పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళి ఆయన్ని అతిథిగా పిలిచి ఆయన వేదిక మీదకి వస్తే వంగి నమస్కరించిన వినయశీలి అని అనేకమైన మాటలు మనం చెప్పుకుంటుంటాం కదా. అలా వాళ్ళు వస్తున్న శంకరుడు గురించి చెప్తున్నారు. ఎటువంటి వాడు వస్తున్నాడో తెలుసా? పురహరు చూడరండు, త్రిపురములను కాల్చినవాడు. శివపూర్ణ మనోరథు చూడరండు, పూర్ణమైనటువంటి మనోరథం కలిగినటువంటి వాడు. నిర్జరతను చూడరండు, ఆయనకేమిటి అసలు వృద్ధాప్యం అన్నది లేదు, అటువంటి వాడు ఎప్పుడు యవ్వనంలో ఉండేవాడు. నిరజానని చూడగరండు, అబ్బో ఎంత నిరజానుడో, ఇదో కొత్త మాట తెలుగులో. కాబట్టి ఇందుశేఖరుమది చూడరండు, ఆ చంద్రబింబాన్ని శిరస్సు మీద అలంకారంగా ఉంచుకున్నవాడున్నాడే చంద్రరేఖని, వాణ్ణి చూడ్డానికి రండి. విషకంధరు చూడగరండు, లోకమంతా విషానికి భయపడి పారిపోతే విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడున్నాడే, వాణ్ణి చూద్దాం రండి నీలగ్రీవుణ్ణి. దేవశేఖరు శివు చూడరండు, దేవతలందరికీ కూడా నాయకుడు అయినటువంటి ఆ శంకరుణ్ణి చూద్దాం రండి అంటూ వీళ్ళందరూ బయలుదేరి ఆ రహదారులకు ఇరుప్రక్కల నిలబడి ఉన్నారు. మృడుజూచులోచనంబుల తొడరి మదాంధముల నెల్ల తొలగగనిడి తా వెడలించిన క్రియనొక్కతే కడగంటం బారదీర్చె కాటుకరేఖల్. ఏమి దర్శనం పోతన గారిది. మనం సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత కనుమ పండుగ అని వస్తుంది. రథాలు వెళ్ళిపోయాయని ఈ ఇంటి నుంచి రథం బొమ్మోటేసి ఇలా గీత గీసి పక్కింటికి పెడతారు, ఆ పక్కింటి నుంచి ఈ పక్కింటికి పెడతారు, ఈ పక్కింటి నుంచి ఆ పక్కింటికి పెడతారు కదండి. ఒక ఆవిడ అందులో కాటుక నల్లగా పెట్టుకుని ఇలా కనుకులుకుల్లోంచి కనపడేటట్టుగా ఇక్కడ వరకు పెట్టుకుందట. అలా ఎందుకు పెట్టుకుందో తెలుసా? అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం నత పాపహరం అని కదా. అటువంటి శంకరుడు వస్తుంటే ఇంతకు ముందు ఎన్నో మలినమైన పదార్థములను చూసింది ఈ కన్ను. ఇన్ని మలినమైన పదార్థములు చూసిన కంటితో మలినమునేటటువంటిది తాకని స్ఫటిక స్వరూపుడైన శంకరుణ్ణి చూడ్డమా అని, మలినములు నల్లగా ఉంటాయి కదండి, ఓ మలినములారా మీరు ఇలా వెళ్ళిపోండి, ఇవాళ మలినము లేని వాణ్ణి చూస్తున్నానని దారి చూపించిందా అన్నట్టుగా నలుపిక్కడ వరకు పెట్టిందిట కాటుక రేఖ. పోతన గారి భావన. ఎంత గొప్ప పద్యరచన చేశారు. ఎన్ని పద్యాలండి, తప్పక విడిచిపెట్టేశాను నేను దారి లేక. ఎన్ని పద్యాలు చదవని ఎన్నాళ్ళు చెప్పను, ఒక్క పార్వతీ కళ్యాణం ఎన్నాళ్ళు చెప్పాలి దానికి. కాబట్టి ఒక ఆవిడ చిలిపితనంతో ఉంది. అందరూ పెద్ద మనిషి తరహాగా ఉంటే ఎలా ఉంటుందండి. మాకు ఉన్నాడు చిలిపి పెద్ద ఆయన, మా వాళ్ళల్లో పానమూర్తి గారని, నేను ఆయన్ని ఎప్పుడూ చెప్తుంటా. అనేది అనేసి ఓ నమస్కారం పెట్టి, గురుగారు నేను ఇలా మాట్లాడారని నన్ను దూరం చేయకండి అంటుంటారు. అన్నప్పుడల్లా నేను ఒక మాట చెప్తుంటా, మీరు ఇలా చిలిపితనంగా ఉంటేనే నాకు చాలా ఇష్టం అంటుంటారు. ఆయన చిలిపితనం ఎంత గడుసుగా ఉంటుందో తెలుసా అండి. కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి బ్యాడ్జీలు ఇస్తున్నాం, అందరికీ ఇచ్చేసిన తర్వాత ఆయన ఒక్కరు లేచి అన్నారు, అందరికీ ఒక్కొక్క బ్యాడ్జీ ఇచ్చి ఇంత కార్యక్రమానికి మొట్టమొదటి సంకల్పం దగ్గర నుంచి ఆలోచనలు చేసే త్వరగారికి గోపాలకృష్ణ గారికి కూడా ఓ బ్యాడ్జే, వాళ్ళిద్దరినీ రెండెట్టుకోమని గురుగారు అన్నారు. అంత చిలిపిగా మాట్లాడతారు. అది మంచిదే. అంటే చిలిపితనం చాలా వ్యగ్రతతో ఉండకూడదు, చక్కగా సాత్వికంగా నవ్వొచ్చేలా ఉండాలి. అందులో మా పానమూర్తి గారి నిష్ణాతులు. మా పానమూర్తి గారు బహుశా అలాంటప్పుడు ఆడదానిగా ఉన్నారేమో ఆ సమయంలో పార్వతీ కళ్యాణంలో. కాబట్టి చిలిపితనం ఉన్న వాళ్ళు గడుసుగా మాట్లాడతారు, సంతోషంగా ఉండదు. అందులో మీరు ఏం తప్పు పట్టుకోక్కర్లేదు, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి, అప్పుడే అందం. కాబట్టి చూడండి, ఆవిడంటోంది, చించల నేత్రితాను తన చన్నులు కన్నులు ముద్దుమోములన్ పంచశరాపహారికిని భాతిగ నల్లన చూపి చూట్కి నాటించద నేర్పులెల్ల ప్రకటించద లోలతనన్నుడాయ రప్పించద మన్మధుంగెలుచు బీర మణంచద చుడుబాలిక. ఆవిడంది ఏమిటో శంకరుడు పురహరుడు కాముణ్ణి కాల్చేశాడు, కాలుణ్ణి తన్నేశాడు అని మీరు ఇన్ని చెప్తున్నారు కదా. నా అంత చక్కదనాల చుక్క ఎక్కడ ఉంటుంది? ఇలా వెళ్తుండనివ్వండి, పార్వతీ కళ్యాణం వరకు ఎక్కడెడతాడు? ఒక్కసారి నా కన్నులు ఇలా విప్పి అలా సోగగా చూస్తాను శంకరుడి వంక, అంతే. ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళడం ఇక్కడే నిల్చుంటాడు.
కట్టి పారేస్తాను. మన్మధుడు బాణాలు వేస్తే కాల్చాడని మీరు గొప్పగా చెప్తున్నారే, వాణ్ణి నాకు పార్వతితో పెళ్ళిందుకు ఇక్కడ ఉండిపోతాను రా నంది వాహనం ఎక్కే అనేట్టు చేసేస్తాం చూడు. అంటే ఆ పక్కన అమ్మాయి అంతకన్నా చిలిపిది ఆ అమ్మాయింది. సరే అయితే ఇది గట్టిగా చెప్పనా అందరికీ కట్టి పడేస్తామని? ఒకవేళ పడేయలేకపోతే అప్పుడు అందరు అడుగుతారు కదా, ఆయన నిన్ను ఇలా చూసి వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు ఓడిపోయినట్టేగా, అప్పుడు నీ ఓటమి అంగీకరిస్తావా అని అడిగింది. అయితే ఎంత తెలివితేటలుగా మాట్లాడిందో చూడండి ఈ అమ్మాయింది. ఒక్కటి చెప్పెదన్ వినుము యొయ్యన రమ్ముల తాంగి, నేడు నా చక్కదనంబు చూచి మదసామజ చర్మధరుండు శూలి తా చిక్కునో చిక్కడో నిజము చెప్పుము నాకు కురంగలోచన, చిక్కిన చిక్కకున్న మరి చల్వలతో వినపింపకుండుమి. నేను పడగొట్టేయగలను శివుణ్ణి అని ఎందుకు చెప్పానో తెలుసా? అస్తమానం నువ్వే కదే అంటావు ఎంత బాగుంటావో అని అందుకన్నాను. కాబట్టి నువ్వన్న మాటల వల్లే నేను ఈ మాటలు అన్నాను. ఒకవేళ నేను కానీ శంకరుణ్ణి అలా పడగొట్టగలిగాననుకో, నువ్వు అన్నమాట నిజం, సంతోషించు. పడగొట్టలేకపోయాననుకో, అయ్యో నేను సరిగ్గా చెప్పలేకపోయాను, ఊరుకో, ఎవరికి చెప్పకండి. అయ్య బాబోయ్, ఇలాంటి పద్యాలు పోతన గారు రాశారండి, ఎన్ని పద్యాలు రాశారు. కాబట్టి చిలిపితనంతో ఒక కన్యక ఒక అబల అలా మాట్లాడింది.